మందకృష్ణ గారు వ్యక్తిగతంగా నా పైన విమర్శలు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ కారణాలు ఏమైనా విజయావకాశాలను దృష్టిలో పెట్టుకొని నాగర్ కర్నూలు, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఒక్క కడియం శ్రీహరి పైననే విమర్శలు చేస్తున్నావు, వెంటబడుతున్నావు, మరి మిగతా ఇద్దరి గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఇంకా నేను మాదిగా ఉపకులానికి చెందిన వ్యక్తిని చెప్తున్నా, కానీ నువ్వు నా ఇంటనే పడుతున్నావు. కారణం ఏంటి అనేది మందకృష్ణ చెప్పవలసిన అవసరం లేదు. ఇంకో మాట ఏమంటాడు, నేను మాదిగలకు ద్రోహం చేసిన అంటాడు. నా జీవితంలో ఎవరికి ద్రోహం చేయలేదు, ప్రత్యేకంగా మాదిగలకు కూడా నేను ద్రోహం చేయలేదు. అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. నేను అవకాశాల కొరకు పరిగెత్తలేదు. అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. ప్రత్యేకంగా ఇవాళ మాదిగలకు ద్రోహం చేస్తున్నది మందకృష్ణ మాదిగ. ఎందుకు మాదిగలకు ద్రోహం చేస్తున్నాడంటే, భారతీయ జనతా పార్టీకి దళితులంటే గిట్టదు, భారతీయ జనతా పార్టీకి ముస్లిమ్స్ అంటే గిట్టదు, భారతీయ జనతా పార్టీకి మైనారిటీస్ అంటే గిట్టదు, క్రిస్టియన్ మైనారిటీస్ అంటే గిట్టదు, భారతీయ జనతా పార్టీకి పేద వర్గాలంటే గిట్టదు. ఆ భారతీయ జనతా పార్టీ మూడవసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం, రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెప్పి స్పష్టంగా చెబుతున్నది. రిజర్వేషన్లు ఎత్తివేస్తే దళితుల భవిష్యత్తు ఏంటి? దళితుల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఊహించుకుంటేనే చాలా భయానకంగా ఉన్నది. అలాంటి భారతీయ జనతా పార్టీకి ఓటు ఏమని అడుగుతున్నాడు? దళితులపైన దాడులు చేస్తూ, దళితులను మానభంగాలు చేస్తూ, ముస్లిమ్స్ను ఎన్కౌంటర్ చేస్తూ, క్రిస్టియన్ల యొక్క చర్చలను తగలబెడుతూ, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెప్తున్నా భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తున్నావంటే నువ్వు దళిత జాతికి మోసం చేసినట్టు కాదా, ద్రోహం చేసినట్టు కాదా అని అడుగుతున్నా. నువ్వు కాంగ్రెస్ పార్టీకో నాకో ఓటు వేయొద్దని చెప్పడంలో అర్థం ఉన్నది, కానీ బీజేపీ పార్టీకి ఓటు వేయమని చెప్తున్నావంటే నీలో అంబేద్కర్ వాదం లేదా? నీలో దళిత జాతి అనుభవించిన అసమానతలు, అవమానాలు లేవా? అవి నీకు కనిపించడం లేదా? ఏ రకంగా నువ్వు బీజేపీ పార్టీకి ఓటు వేయమని చెప్తావు? ఇది దయచేసి దళితులందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతున్నాను. దళితులందరూ ఆలోచించాలి. ప్రతి ఎన్నికలలో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ మాదిగ జాతి అంతా అధికార పార్టీకి వ్యతిరేకమని ఒక అభిప్రాయాన్ని కల్పిస్తూ అన్ని రాజకీయ పార్టీలకు మాదిగలను దూరం చేస్తూ నీ రాజకీయ స్వార్థం కొరకు, నీ ఉనికి కొరకు తీరని ద్రోహం చేస్తున్నది మాదిగలకు నువ్వు. కనీసం ఒక్క రాజకీయ పార్టీ అయినా ఇప్పుడు నిన్ను నమ్మే పరిస్థితిలో ఉందా? ఏనాడైనా ఆలోచించుకుంటున్నావా? ఎంఆర్పిఎస్ చీలికలు అనేక రకాలైన చీలికలు, పేలికలు అయిపోయింది. ఎందుకైందో ఏనాడైనా ఆలోచించుకున్నావా? నీ నాయకత్వం సరిగా లేకపోతేనే కదా, నీ విధానాలు సరిగా లేకపోతేనే కదా నువ్వు నా మీద ఎట్లా విమర్శ పెడతావు? అసలు నీ ఉనికి ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమంకి అన్ని సందర్భాలలో అండగా ఉన్నది నేను, తోడుగా ఉన్నది నేను. నువ్వు నా మీదనే విమర్శలు చేస్తున్నావు. ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతున్నా. ఏనాడు నేను ఉద్యమంలో లేను, ఏనాడు నేను ఉద్యమానికి సహాయం చేయలేదు, ఏనాడు మందకృష్ణకి నేను అండగా లేను. ఇవాళ ఆయన రాజకీయ స్వార్థం కొరకు నా మీద విమర్శలు చేస్తున్నాడు. దీన్ని దయచేసి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, దళితులు ఆలోచించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇవాళ ఒక అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసుతో ఆహ్వానించి అవకాశం ఇచ్చింది. తప్పకుండా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. జిల్లాలో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, గౌరవ శాసనసభ్యులందరూ కూడా కడియం కావ్య గెలుపు కొరకు కష్టపడి పనిచేస్తున్నారు. చిన్న చిన్న ఎక్కడన్నా ఉన్నా అవన్నీ కూడా
అటు పిసిసి కానీ ఇక్కడ ఉన్న మా ఇన్ఛార్జ్ గారు కానీ వాటిని సెటిల్ చేస్తున్నారు. అన్నీ కూడా దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినాయి. అందరం ఒక బాటలో వెళ్తున్నాం. 13వ తారీఖు నుంచి నియోజకవర్గ స్థాయి సమావేశాలను కూడా ఏర్పాటు చేసుకొని క్యాండిడేట్ అందరికీ పరిచయం చేస్తూ ముందుకు వెళ్తున్నాం. నాకు 100% నమ్మకం ఉంది. ఎవరెన్ని కుయుక్తులు పనినా, ఎవరెన్ని రకాల కుట్రలు చేసినా, ఎవరెన్ని రకాలుగా తప్పుడు ప్రచారం చేసినా రేపటి ఎన్నికలలో ఎవరెన్ని రకాల కుట్రలు చేసినా, తప్పుడు ప్రచారాలు చేసినా మే 13 నాడు జరిగే లోక్సభ ఎన్నికలలో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ, గెలవబోయేది డాక్టర్ కడియం కావ్య అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.